ముందుగా 1/2 కేజీ బాస్మతి రైస్ కడిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఉడికించిన ఆలు, క్యారెట్, క్యాప్సికమ్, టమాటా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. గ్రీన్ బటానీ కూడా ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి. వీటి ప్లేస్లో మీకు నచ్చిన వెజిటేబుల్స్ వాడుకోవచ్చు. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 3 లవంగాలు, 2 యాలకులు, 1 ఇంచు దాల్చిన చెక్క, కొంచెం బగారాకు వేసి వేయించుకోవాలి. అందులోనే 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. అవి బాగా వేగిన తర్వాత అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. తర్వాత అందులో క్యారెట్ ముక్కలు వేసి కాసేపు కలుపుతూ వేయించుకోవాలి. అందులో క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత అందులో టమాటా ముక్కలు వేసి బాగా వేయించుకోవాలి. మూత పెట్టి కాసేపు మగ్గించుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత అందులో 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కొరియాండర్ పౌడర్, కొంచెం బిర్యానీ మసాలా వేసి కలుపుకోవాలి. తర్వాత అందులో గ్రీన్ బటానీ యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం వేసి కాసేపు ఫ్రై చేసుకోవాలి. దాన్ని బాగా కలుపుకొని అందులో 1/2 కప్పు పెరుగు యాడ్ చేయాలి. తర్వాత ఉడికించిన ఆలు వేసి కాసేపు ఫ్రై చేసుకోవాలి. అందులోనే కొత్తిమీర ఆకు కూడా యాడ్ చేసుకోవాలి. దీన్ని నెమ్మదిగా కలుపుతూ మిక్స్ చేయాలి. తర్వాత 80% కుక్ అయిన బగారా రైస్ దానిపైన వేసి దానిపైన కొంచెం కొత్తిమీర ఆకు, కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసి నచ్చితే వేయించిన ఆనియన్ కూడా వేసి దాన్ని ఒక 15 మినిట్స్ సిమ్లో పెట్టి ఉంచాలి. అంతే, సింపుల్ వేడి వేడి వెజ్ బిర్యానీ రెడీ.